నా ఆనందంలోనే బాలు బ్రతికున్నాడంటే వాడి కోసం ఇక మీదట ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను పెళ్లి చేసుకుంటానన్నయ్య. తిడతానరా, ఇంకా తిడతా. ఒరేయ్, ఎందుకంటే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకు మామ అంత సంతోషం? ఆ బాసవుడు ఇంట్లో లేడుగా. ఓహో, అదే నీ ధైర్యం. మామా, బసవ లేడన్నావు, ఈ మహంకాళి భద్రకాళి ఉన్నారుగా. ఏడ్చారు, వాళ్ళేం చేస్తారా ఆడోళ్ళు. ఏంది మావా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? నిన్ను నమ్ముకొని నేను రెచ్చిపోవచ్చా? నీ ఇష్టం, నేనున్నాను కదరా, రెచ్చిపో. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? నవ్విన నీ మొహం పగిలితే ఎట్టా ఉంటుందో చూద్దామని. ఏంటి చూసేది? మీకంత సీన్ లేదమ్మా. మేము మగాళ్ళం, మీరు ఆడోళ్ళు. మగాడు మేసం మెలేయాలి, ఆడది అణిగిమణిగి ఉండాలి. ఎక్కువ చేస్తే ఇద్దరు జళ్ళు కత్తిరిస్తా. మాతో ఇల్లు క్లీన్ చేయిస్తారా? మమ్మల్ని కుక్క బతుకు బతకమంటారా? సీమసింహం లాంటి మా మామ చేతికి చీపురిస్తారా? కత్తెత్తిన చేత్తో చెత్తెత్తిస్తారా? ఎవరనుకున్నారా ఆయన్ని? సీనియర్ మోస్ట్ విలన్ రావు గోపాలరావు లాంటి వాడు. మరి నేనెవరనుకున్నారు? ఆయన పక్క నుండే అల్లు రామలింగ లాంటి వాడిని. అలాంటి క్వాలిటీస్ ఉన్న మాకు ప్రయారిటీ లేకుండా చేస్తారా? ఏంటి నేల పెళ్లి ఫిక్స్ చేశారంట? చేసేద్దామని. మా బావ పెళ్లి జరగనిస్తాడనుకుంటున్నారా? ముందు మీ బావని మా ముందుకు రమ్మను, అప్పుడు చూద్దాం. రాడు. ఎందుకో తెలుసా? రాలేడు కాబట్టి. కానీ రాకున్నా కనబడకున్నా ఆ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ అందరిని నిద్రపోనిక్కడ చేస్తాడు మా బావ. ఏంట్రా అరనిక్కరేసుకొని అడుక్కు తినేవాడివి ఉన్నట్టుండి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? భయం పోయిందా? భయం ఉండాలంటే ఇంట్లో మొగుడు ఉండాలిగా. లేడుగా, అందుకే ఎంత ఓవర్ యాక్షన్. నిన్ను వెళ్ళిపోతున్నావు? నిన్ను చూసుకునే కదా రైతు చేసింది. వెళ్ళిపోతావేంటి బావా? కొడుతున్నారు కదరా, అందుకే. ఏ ముసలోడా ఆగు. ఏంటి వెళ్ళిపోతున్నావు? నా కొద్దిగా పని ఉందిలే. ఇందాక నవ్వావు. డాక్టరు ఆరోగ్యానికి మంచిదని చెప్తే నవ్వాలే. అలాగా, ఇంకో పని కూడా ఆరోగ్యానికి మంచిది తెలుసా? ఏంటది? ఇప్పుడెందుకు నా మొహం చూస్తావు? ఏడు. నిన్ను నమ్ముకుని ఎక్స్ట్రా చేసినందుకు వాళ్ళు కూడా నాకు ఎక్స్ట్రా డోస్ ఇచ్చారు. మొహం అలా పెట్టక ఉతుకు. ఏందిరా, ఇవన్నీ నేనే ఉతకాలా? నువ్వు ఉతకవా? నేనెందుకు ఉతుకుతా? ఆల్రెడీ ఉతికించుకున్నాగా నీ వల్ల. చే నా బతుకు జాడా, చిరత పుల్లా బతికేటోడిని చివరికి చీరలు ఉతకాల్సి వచ్చిన కర్మ పట్టింది కదరా. ఒరే, ఇది నీదే కదరా? నాదే. అవును మావా, నాదే.
శతకోటి లింగాలు బోల్డ్ లింగం ఉతుకు. చీరల కన్నా నైవేగా మావా, ఉతుకు ఉతుకు మావా. ఎంత బతుకు బతికి నీది కూడా ఉతకాలరా? తడవని ఒరేయ్, దీని కాదురా, నిన్ను ఉతుకుతారా? రండి సార్, కూర్చోండి. ఏంటి సార్, చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు? ఏం జరిగింది? ఆ నెల ఏమైనా కేసు ఫైల్ చేసిందా? ఇంకా చెయ్యలేదు, కానీ ఖచ్చితంగా చేస్తుంది. అదే నా టెన్షన్. అది కోర్టు మెట్లు ఎక్కిందంటే నేను గుడి మెట్ల మీద అడుక్కు తినాలి. ఇన్ని రోజులు పాణి నా దగ్గరున్నాడు కాబట్టి అది కొంచెం తగ్గుంది. ఇప్పుడు పాణి కనిపించడం లేదు. ఇంకోవైపు నీల దుర్గ కుటుంబానికి దగ్గరైంది. అది ఆనంద్ తులసిల కూతురని వాళ్ళు నమ్ముతున్నారు. అదెలా? అదెలా అంటే నేనే చెప్పాను, చెప్పాల్సొచ్చింది. ఆ నీల తులసికి నాకు పుట్టిన కూతురని ఆ ఊరి జనాన్ని నమ్మించి ఇన్ని రోజులు ఆస్తి కాపాడుకుంటూ వచ్చాను. కాని ఇప్పుడు ఆ అవకాశం నాకు లేదు. ఆ నీల నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. అందుకే నన్ను ట్రాప్ చేసి నాతోనే నిజం చెప్పించింది. ఛా! ఇప్పుడది కేసు ఫైల్ చేస్తే ఊరంతా అది ఆనంద్ కూతురే అని సాక్ష్యం చెప్తారు. అది ఈజీగా కేసు గెలుస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆ నీల దుర్గా కొడుకును పెళ్లి చేసుకోబోతుంది. ఆ పెళ్లి జరిగితే నీల రెచ్చిపోతుంది. దాని ఆలోచన వెంటనే ఆస్తి వైపు మళ్ళుతుంది. మీరా పెళ్లి ఆపినంత మాత్రాన ఆ నెల కేసు ఫైల్ చేయకుండా ఉంటుందా? పైగా పెళ్ళాపినందుకు పగతో ఆ పని చేసే ప్రమాదం ఉంది. పెళ్లాపడంతో పాటు దాన్ని ఆ కుటుంబానికి దూరం చెయ్యాలి. అప్పుడే దాన్ని ఏమైనా చేయగలం. నువ్వు చేయాల్సిన సాయం ఒక్కటే. ఒకవేళ అది కేసు ఫైల్ చేస్తే తీర్పు రావడానికి టైం పట్టేలా చెయ్యాలి. కోర్టుకెక్కితే మాత్రం ఏ రోజుకైనా నేల ఆనంద్ కూతురని రుజువు అవుతుంది కదా. ఆపాలి, దాన్ని ఎలాగైనా ఆపాలి. రామన్న, ఎందుకంత కంగారు పడతా ఉన్నావు? లాయర్ కాడికే పోతున్నాం కదా, న్యాయం జరుగుతుందిలే. నాకెందుకో భయంగా ఉండదయ్యా. ఒకప్పుడు ఆ జేడి వీడి భూమిని అడ్డం పెట్టుకుని ఆనందబాబుతో స్నేహం నటించినాడు. ఆ రోజు ఆనందబాబుని మెప్పించడానికి ఆ భూమిని మాకు ఉదారంగా రాసిచ్చినాడు. ఇన్ని రోజులు కష్టపడి ఆ భూమి మీదే సాగు చేసినాం. రెక్కల మొక్కలయ్యేలా పనిచేసి ఆ పొలం మీద వచ్చే పంటతో బతుకుతా ఉండాం. పోయినేడు కరువు తట్టుకోలేక బ్యాంకులో అప్పు కూడా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ జేడి మన ఊరి మీద పగతో మేము వాడి భూమిని కబ్జా చేసినామని కేసు పెట్టినాడు. ఆ భూమి మాది అనడానికి మేం పడ్డ కష్టం తప్ప ఇంక వేరే సాక్ష్యమేం లేదయ్యా. దిగులు పడమాక. భూదేవుని నమ్ముకుని బతికారు. ఆ దేవత నీకు అన్యాయం చేయదు. ఏం జరుగుతుందో చూద్దాం. మనకి ఊరే అండగా ఉండాలి. నువ్వు నిబ్బరంగా ఉండు రావణ.
చూడండి రఘురాం గారు, నేను డబ్బు కోసం కక్కుర్తిపడి నోటీస్ ఇవ్వలేదు. ఒక లాయరుగా నా వృత్తిని నేను చేశాను. ఆ జేడీ తన భూమిని ఊరి జనం కబ్జా చేశారని కేసు పెట్టాడు. అతని తరపు లాయర్గా నోటీస్ పంపించడం నా బాధ్యత. లాయర్గా మీ బాధ్యత కావచ్చు. ఒక మనిషిగా వీళ్ళకి అన్యాయం జరగకుండా చూడటం నా బాధ్యత. ఇన్నాళ్ళు లేని ఆశ ఉన్నట్టుండి ఆ భూమి మీద ఎందుకు కలిగిందంట ఆ జేడీకి? అదేంటండి, మీరందరూ అతన్ని ఊరిలో కడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారటగా? దానికి కారణమేంటో చెప్పలేదా ఆ జేడీ? అదంతా నాకు అనవసరం. ఏమున్నా రేపు కోర్టులో తేలుతుంది. వాదన ఎటువైపు బలంగా ఉంటే తీర్పు అటువైపునే వస్తుంది. అర్థమైంది లాయర్ గారు. మీరు మాకు న్యాయం చేయను అంటారు. వృత్తికి అన్యాయం చేయలేను అంటున్నాను. అంటే మా సమస్యను మేమే పరిష్కరించుకోవాలి అంటారు. నేను పరిష్కరించలేను అంటున్నాను. అర్థం చేసుకోండి. సరే లాయర్ గారు, మీ కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యం, నాకు వీళ్ల బతుకులు ముఖ్యం. న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్న మీరు గెలుస్తారు. ఊరు క్షేమం కోరే వ్యక్తిగా వీళ్ల భూమిని కాపాడి నేను గెలుస్తానో చూద్దాం. చెబుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరు గెలిచే అవకాశం లేదు. నా మాట విని జేడీతో రాజీకి రండి. కావాలంటే నేను మాట్లాడతాను. లాయర్ గారు, బొస్సు కొట్టే పాము బ్రతిమలాడితే వెళ్లిపోతుందనుకోవడం భ్రమ. తల వంచిన మరుక్షణం కాటేస్తుంది. అదే కర్రతో దాని తల మీద కొడితే లేవకుండా పడుంటుంది. మేం చేయబోయేది అదే. వాడు కోర్టులో కేసు గెలిచినా ఊర్లో మమ్మల్ని గెలవలేడు. చెప్పాడికి ఆ భూమి మీద మోజు వదులుకోమని, లేదంటే ఆ భూమిలోనే పాతి పెడతామని చెప్పు. వదరామన్నా. వదలండి. అయ్యా, మేమేదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. స్వాగతం రఘురాము గారు, స్వాగతం. స్వాగతం రఘురామ్ గారు. ఘనంగా స్వాగతం పలకాలనుకున్నాను, కానీ ఏం చెయ్యను, కత్తులతో పలకాల్సొచ్చింది. భయపడ్డావా? నువ్వు భయపెట్టినంత మాత్రాన భయపడిపోతాననుకున్నావా? తెలుసు రఘురామ్, నీ ఒంట్లోనే కాదు నీ ఇంట్లో కూడా భయమనే పదానికి చోటు లేదని తెలుసు. ఎంతైనా నా స్నేహితుడి బావమర్దివి కదా. నోరు ముయ్యరా కుక్క. ఆ మాటనే అర్హత కూడా నీకు లేదు. స్నేహితుడు వెన్నెముకలా ఉంటాడు, కాని వెన్నుపోటు పొడవడరా నీలాగా. రఘురామ్, ఎందుకింక జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు? అది గతం. అది మర్చిపోతేనే జీవితం. ఏచి! నీది ఒక జీవితమేనా? మనుషుల్ని మోసం చేస్తూ, మనసుల్ని గాయపరుస్తూ, స్నేహం పేరుతో మాయ చేస్తూ, డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారే నీకు ఈ భూమి మీద బతికే అర్హతే లేదు. బ్రతక నేర్చిన వాడికి ఎక్కడైనా బ్రతికే అర్హత ఉంది రఘురామ్.
ఆ రోజు ద్రోహం చేయాల్సిన అవసరం పడింది, ఈ రోజు స్నేహం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరాన్ని బట్టి మనిషి మారుతూ ఉంటాడు. అది మనిషి తప్పు కాదు, దేవుడు రాసిన రాత. మార్చడానికి మనమెవరం? పాపం నువ్వు చేసి కారణం దేవుణ్ణి చేస్తావురా? ఛీ! ఏం మనిషివురా నువ్వు? వదిలేయి రఘురావు, ఆ కారణాల గురించి వదిలేయి. నిన్ను ఎందుకు తీసుకువచ్చానో ముందు దాని కారణం తెలుసుకో. మంచో చెడో, నా కూతురు నీ కొడుకుని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని ముండికేసింది. ప్రపంచంలో నాకు నా కూతురు కన్నా ఇంకేదీ ఎక్కువ కాదు. నేనేం చేసినా దానికోసమే చేశాను. అది స్నేహమైన ద్రోహమైన. ఇప్పుడు నాకున్నదంతా నేను నా కూతురికే రాసిస్తాను. ఐ మీన్, నా కాబోయే అల్లుడికి రాసిస్తాను. నువ్వెవర్రా రాసినేకి? అది నా బావ ఆస్తి. ఈ పెళ్లి జరిగితే మనం కూడా బావా బామ్మర్దులమే కదా, బియ్యంకులమే కదా. ఛీ! ఏంటి వియ్యమా? నీతోనా? శత్రువుతో సమరం తప్ప ఇంకో సంబంధం ఉండదు జేడి. గొడవపడి విడిపోతే శత్రుత్వం, గొడవని మర్చిపోయి కలిసిపోతే సంతోషం. మన పిల్లల సంతోషం ముఖ్యమా, మనకి మన పగ ముఖ్యమా? నాకు పగే ముఖ్యం. కానీ నాకు నా కూతురి ఆనందం ముఖ్యం. నీకో విషయం తెలుసా? ముందు నేను కూడా నీలాగే నా నీలను వ్యతిరేకించాను. అప్పుడు నీలలో సంతోషం కరువైంది. అది నేను చూడలేకపోయాను. అందుకే మనస్సు మార్చుకోగలిగాను. నీల నా కూతురని తెలిస్తే దాన్ని చంపేస్తావని తెలిసినా ఆ భయాన్ని పక్కన పెట్టి నా నీల సంతోషానికే ఇంపార్టెన్స్ ఇచ్చాను. అబద్ధం చెప్పే మీ ఇంట్లో అడుగుపెట్టింది, కానీ అది ప్రేమను పొందడం కోసం చేసింది, పగతో కాదు. పూజారి గారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయండి. నిజానికి ఈ నిశ్చితార్థం మీ ఊర్లో మీ ఇంట్లో ఘనంగా జరిపించాల్సింది. కానీ అక్కడికొచ్చే అవకాశం నాకు లేదు. అందుకే ఇక్కడే ఏర్పాటు చేశాను. స్వస్తి స్త్రీ చాంద్రమానేన జయనామ సంవత్సర ఆషాఢమాసేన ఉత్తరాయణం శుక్లపక్షేణ శుభతిదో శుభనక్షత్ర శుభలగ్నే రఘురాం గారి ఏకైక పుత్రుడు సూర్యకి, జగదీష్ గారి ఏకైక పుత్రిక నీలని ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల సమక్షంలో ముహూర్తం నిర్ణయించడమైనది. నిశ్చితార్థ స్వీకరణ. ఈ నిశ్చితార్థాన్ని స్వీకరించండి. ఊరంతా సంబరపడిపోయేలా పెళ్లి చేద్దాం. జడి, నా బావ చావు నా కళ్ళ ముందింకా కదలాడుతూనే ఉందిరా. ఆయన చావును చూసిన నా కళ్ళు నీ చావును చూసేంత వరకు చల్లబడవు. నువ్వు నీ కూతురు ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టి ఊరందరి ముందు మిమ్మల్ని నిలబెట్టి నా బావ చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడు జరిగేది పెళ్లి కాదు జేడి, చావు. నీ చావు. గుర్తుంచుకో.